ఓకే. దేవుని మహాకృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆయుస్సును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మనం అందరము ఈ విధంగా జూమ్ కాల్‌లో కలుసుకొని దేవుని ఆరాధించడానికి ఇటు తరుణాన్ని, ఇటు సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు మరి చెల్లును గాక. అలాగనే ఆమేన్. ఆమేన్. సర్వత్రక ఆమేన్. సంఘం గ్రూప్‌లో చక్కగా నడిపిస్తున్నటువంటి సంజయ్ గారిని బట్టి, విక్టర్ బాబు గారిని బట్టి, అలాగే ఎంతో బాధ్యతతో, ఎంతో భారంతో ప్రార్థిస్తున్నటువంటి మరి గ్రూప్‌లో ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ ప్రభువు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మరి నేను మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఏమిటి సందేశం అంటే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఉపమానాలు చెప్పారు, చాలా అద్భుతాలు చేశారు. అయితే మనకు కావలసినటువంటి ఆ అద్భుతాలలో ఒక మాట, ఆకర్షించే మాట ఒకటి ఉంటూ ఉంది. అదేమిటంటే, చెవి గలవాడు ఆత్మ చెబుతున్న మాట వినుగాక అని వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే ఈరోజు మరి వినుట అనే విషయంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైన ఉపమానము మరి తెలియజేస్తా ఉన్నాం. నేల, 4 రకాల నేలల గురించి యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే 4 రకాల విత్తనాల గురించి యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. 4 రకాల హృదయాల గురించి యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మనం విత్తువాని యొక్క ఉపమానంలో 4 రకాల నేలలు, విత్తనములు, అలాగే హృదయాల గురించి షార్ట్ కట్ లో కొన్ని మాటలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుండి 13 వరకు అది కూడా ఉందమ్మా. ఈ యొక్క యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 19, అలాగే 18 నుండి 23 వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 9, అలాగనే 8, 18 నుండి 23 వరకు దేవుడు ఈ గ్రంథంలో రాయించాడు. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయం 1 నుండి 20 వరకు మరి గ్రంథంలో రాయించాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుండి 13 వరకు కూడా ఈ 3 సువార్తల్లో కూడా ఇది రాయబడింది. అయితే ఈ రోజు ప్రత్యేకించి మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 9 వరకు చదవండి. కొన్ని విషయాలు మనము క్లుప్తంగా తెలుసు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలుచుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో ఇత్తువాడు ఇత్తుటకు బయలువెళ్ళెను. వాడు ఇత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండునందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలో పడెను. ముండ్ల పొదలో వెదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేల మీద పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆమేన్. మంచిదమ్మా, చాలా సంతోషము. యేసు ప్రభు వారు మరి చెవు గలవాడు వినుగాక అని మరి చక్కటి మాట తెలియజేస్తా ఉన్నా. ఈ రోజుల్లో ఎవరికి చెవులు ఉండవండి? అందరికీ చెవులు ఉంటాయి. చెవులు లేని వాళ్ళంటూ ఎవరు కూడా ఉండరు. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, వినే చెవులు కావాలి. వినే చెవులు, చెప్పబడిన వాక్యము వారి హృదయాల్లోనికి చేర్చుకునేటువంటి చెవులు కావాలని ప్రభు తెలియజేస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమిటంటే 4 రకాల నేలల గురించి చెప్తా ఉన్నాడు. మొదటి రకం నేల లేదా విత్తనం ఏమిటంటే త్రోవ పక్కన పడిన విత్తనాలు. రెండవది మట్టి లేని రాతి నేల మీద పడిన విత్తనాలు. మూడవది ముండ్ల పొదలో పడిన విత్తనములు. 4వది మంచి నేల పడిన విత్తనములు. ఈ 4 రకాల మరి విత్తనాల గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం.
మొదటి విత్తనం ఏమిటంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనము. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయటండి. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి. ఈ ఈ దీని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, త్రోవ పక్క పడినటువంటి వారు ఆత్మీయ అర్థం ఏంటంటే, ఎవడైనను రాజ్యము గురించి వాక్యము వినియు గ్రహింపకయుండియు దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడినటువంటి దానిని ఎత్తుకుపోయేవారు. అంటే ఇక్కడ ఎవడైనా సరే రాజ్యం గురించి వాక్యం వింటారు, కానీ గ్రహించరు. దుష్టుడు వస్తాడు, వాడి హృదయాలలో ఆ విత్తబడిన దానిని ఎత్తుకుపోయేటట్లుగా చేస్తాడంటే. వారు వింటారు గాని నమ్మి రక్షణ పొందకూడనట్లు అపవాది వాని హృదయంలో వాక్యం లేకుండా చేసేస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించాల. దానికి ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి ఏలియా పక్కన ఉన్నటువంటి గెహజీ అని ఒక అతను ఉంటాడండి. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. గెహజీ, ఏలియా శిష్యుడు గెహజీ. అతడు మరి నిజంగా గురువు గారు పక్కనే ఉన్నాడు, అన్ని వింటున్నాడు, దేవుని శక్తి అండి చూస్తున్నాడు, దేవుని వాక్యం అంటే అద్భుతాలు చూస్తున్నాడు. కానీ దేవుని దృష్టిలో అతడు నేరస్తుడిగా మారిపోయాడు, లంచగొండిగా మారిపోయాడు, లేదా ధన వ్యామోహం కలిగిన వాడిగా మారిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి వాక్యం వింటున్నారు, కానీ దాన్ని గ్రహించలేకపోతున్నారు. దగ్గరకు వస్తున్నారు, కానీ వాక్యం పట్ల ఆసక్తి లేకుండా ఉన్నారు అనే విషయాన్ని ఈ త్రోవ పక్క పడిన విత్తనం గల వారి గురించి తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం. రెండవది రాతి నేల మీద పడిన విత్తనము గలవాడు. ఇదేంటంటే మొలుస్తుంది కానీ సూర్యుడు వచ్చి దాని యొక్క మరి సూర్యుడు రాగానే ఏమైపోతాడంటే మాడి మసి అయిపోతాడు. ఈ లక్షణం గలవారు ఎలా ఉంటారు అంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తారు. అయితే అతనికి వేరు లేనందున అతని కొంతకాలము నిలుస్తారు, కానీ వాక్యం నిమిత్తమే శ్రమైన బాధైన కష్టమైన వచ్చినప్పుడు మరి లోకంలో కలిసిపోయే విధానంలో వారు ఉంటారు. చాలా జాగ్రత్తగా విందాం ఈ వాక్యం. రాతి నేల మీద పడిన విత్తనాలు వారు వాక్యం వింటారు, సంతోషంతో దాన్ని స్వీకరిస్తారు, అద్భుతాలు చూస్తారు, ఎన్నో మేలులు అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ చిన్న శ్రమ రాగానే లోకంలో వారు కలిసిపోయే తత్వం గలవారుగా ఉంటారని వాక్యం తెలియజేస్తుంది. దానికి ఉదాహరణ ఎవరంటే, మరి యేసు ప్రభు వారు ఒక అద్భుతం చేశారు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత, ప్రభా మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని బాగు చేయండి అని అంటారు. అయితే అందులో ఉదాహరణ చెప్తారు కదా, మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్తారు. వారు వెళ్తా ఉంటుండగానే వారికి మేలు జరుగుతుందని వాక్యం తెలియజేస్తుంది. మేలు జరిగిన తర్వాత అందులో ఒక అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నువ్వు నన్ను బాగు చేసావు, స్వస్థపరిచావు, యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నావు, వెళ్ళాను, స్వస్థపడ్డాను, నీకు కృతజ్ఞతలు ప్రభువా అంటాడు. ఎంతమంది బాగుపడ్డారు అంటే అందులో 10 మంది బాగుపడ్డామండి, మరి మిగతా 90 ఎక్కడా అని అంటాడు. అంటే వారికి ఏమి లేదు అంటే కృతజ్ఞత లేదు. మేలు పొందుకున్నారు, అద్భుతం చూశారు, కానీ వారికి ఏమి లేదంటే అద్భుతం దేవుని వాక్యం వారి హృదయాల్లో లేదు. అందువల్ల లోకంలో కలిసిపోయారు. కాబట్టి అలా మనం ఉండకూడదని ఈ వాక్యం రాతి మీద పడిన విత్తనాల గురించినటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఏంటంటే ముండ్ల పొదలు పడిన విత్తనం గలవారు. ముండ్ల పొదలు, దీనికి ఆత్మీయ అర్థం ఏంటంటే, వాక్యము వినివాడే గాని ఐహిక విచారములు ధన వ్యామోహము వలన ఆ వాక్యము అతని హృదయాలు లేకుండా చేస్తుంది, అనిసేస్తుందండి వాక్యం. లోపల ఇవన్నీ ఏం చేస్తాయంటే ధన వ్యామోహము ఐహిక విచారములు ఏం చేస్తాయంటే ఆ మనిషిని ఎదగకుండా ఆభ్యసిస్తుంది అనమాట. వెదగకుండా ఆభ్యసించే విధానంలో ఆ వాక్యము అది ఉంటది. ముండ్ల పొదలు పడిన విత్తనాలు గల వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ధనవంతుడు లాజరు అనే ఇద్దరు మరి చరిత్ర మనం చూస్తూ ఉంటాం. వాక్యము వినివాడే గాని ఐహిక విచారములు. ధనవంతుడు దేవుని గురించి తెలుసుకున్నాడు. మీకు ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ధనవంతుడికి దేవుడి గురించి తెలియదు అన్నకేమీ లేదు. ధనవంతుడికి కూడా యేసు ప్రభు కోసం బాగా తెలుసుకున్నాడు, ధర్మశాస్త్రం గురించి కూడా బాగా తెలుసుకున్నాడు. అందుకనే లాజరు
మరి ఆ యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకున్నప్పుడు ఈ ఇటు ధనవంతుడు అగ్నిగుండంలో ఉంటూ అంటాడు, అబ్రహాము కుమారుడు అబ్రహాము కుమారుడు అదే దావే ఆ, ఇట పిలుస్తాడు కదండి, ఆమె పిలుస్తాడు అగ్నిగుండంలో ఉండి, దావీద సారీ అబ్రహామ తండ్రి అయిన అబ్రహామ, మరి మా ఈ యొక్క వేదనకరమైన ఈ ప్లేస్ లో నేను అనుభవించలేకపోతున్నాను, నాకు ఒక చిటికెన వేలతో కొంచెం నీళ్లు నా గొంతును తడపవా అని అంటాడు. అంటే అతను అబ్రహాము అని తెలుసు, అతని దేవుని యొక్క బిడ్డని తెలుసు, అతని వంశంలో నుండి అతని సంతానంలో నుండి ప్రజలందరూ ఇశ్రాయేలుగా వచ్చారు అనే సంగతి కూడా ఈ ధనవంతుడికి తెలుసు. అందుకే లాజరును చూసి చాలా మరి నేను అలా జీవించలేకపోయాను, ధనయామోహంతో అలసిపోయాను, ధనయామోహంతో ఉండిపోయాను, ఈ భయంకరమైన ప్రదేశాల్లో పడిపోయారని చెప్తూ అంటాడు, నాకు పైన 5గురు సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి భయంకరమైన స్థలం గురించి చెప్తాను వెళ్ళి అంటాడు. అప్పుడు ఆయన అంటారు కదా, వద్దు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి, అక్కడ వారు ఇక్కడ రావడానికి అవకాశము లేదు అని అబ్రహం గారు అంటారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేటటువంటి ధనవంతుడికి కూడా ధర్మశాస్త్రం గురించి విషయాలు తెలుసు, కానీ ధనయామోహం వలన, ఐహిక విచారం వలన ఆ యొక్క ముండ్ల పొదలో పడిన విత్తనాల వలె వాళ్ళు ఏం చేశారంటే ఎదగలేకపోయారు, సత్యం తెలుసుకోలేకపోయారు, అక్కడే వారు ఉండిపోయినట్లుగా మనం ఒక మంచి వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతాం. అయితే ముండ్ల పొదలు లోపలికి వస్తాయి, అలాగే ముండ్ల పొదలు ఎదుగుతాయి, ముండ్ల పొదలు వాటిని మొలిసి మనిషిని పాడు చేసేస్తాయి. అంటే ఒక ఆ చెడు లక్షణాలు హృదయంలోకి వచ్చిన తర్వాత అది క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే దాన్ని త్రుంచివేయాలి, దాన్ని లోపలికి ఎదగకుండా ఆపు చేసుకోవాలి, లేదంటే అదే భయంకరంగా మరి ప్రజలను పాడు చేసే విధంలో ఉంటదని ఆత్మీయ అర్థంగా మనం తెలుసుకోగలుగుతుంటాం. అలాగే మంచి నేలను పడి విత్తనం గురించి తెలుసుకుందాం. మంచి నేలను పడి విత్తనం, ఈ వాక్యం వింటారు, గ్రహిస్తారు, అటివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. వాక్యము యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించే వారిగా ఉంటారని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మంచి నేలన పడిన విత్తనాలు గలవారు మేము ఎప్పుడు కూడా మంచి ఆలోచిస్తారు, చక్కగా దేవుని పట్ల భయము భక్తి కలిగి వారు జీవిస్తారు అని వాక్యం తెలియజేస్తుంది. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే మరి సొంకరి పరిసయుడు, వీరిద్దరిని మనం యేసు ప్రభు చక్కవారి గురించి తెలియజేస్తా ఉన్నాం. సొంకర అయితే పరిసయుడైతే ఇచ్చించుకొని ప్రార్థన చేశాడు, అభివృద్ధి లేదు ఆయనలో, ఇచ్చించుకున్నాడు, ప్రభా నేను ఇదిగో ఇలా చేస్తున్నాను, నేను ఇలా దశంభాగం ఎత్తున్నాను, ఇలా కానుకలు ఎత్తున్నాను, ఇలా చర్చలు ఎంత చేస్తున్నాను అంత చేస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, మరి ఈ సొంకర వల్ల నేను ఉండలేదు అని అతను ఏలెట్టి చూపించి ఇచ్చించుకునే స్వభావము మరి పరిసయుడికి ఉంది. కానీ సొంకరి మాత్రం ఎలా ప్రార్థన చేశాడు అంటే మరి చర్చిలోకి వెళ్లకుండా బయట ఉండే గుండెలు బాదుకుంటూ, ప్రభా నీ మందిరంలో కూడా నేను రావడానికి యోగ్యుడను కాను ప్రభా, నేను పాపిని తండ్రి, దయచేసి నన్ను క్షమించండి ప్రభా అని వేదన పడి ప్రార్థన చేసేటువంటి స్వభావము మరి శంకర్లో వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే అతను ఆత్మలో ఎదుగుతున్నాడు, ఆత్మలో ఎదిగాడు కనుక ఆ ప్రార్థన వచ్చింది. అంటే వాక్యము మంచి నేలను పడే విత్తనాలు వలె అతను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మళ్ళొకసారి ఈ విషయం గ్రహిందాం. విత్తనము అంటే ఇక్కడ 2 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒకటి మరి 2 రకాల విత్తనాల్లో కూడా జీవం ఉంది. ఈ పొలాల్లో విత్తబడినటువంటి విత్తనానికి కూడా జీవం ఉంది, అలాగే దేవుని వాక్యం అనే విత్తనాన్ని కూడా మరి జీవం ఉంది. ఈ 2 విత్తనాలు చేసే పని ఒకసారి మనం చూద్దాం. ఈ మంచి నేలను పడిన విత్తనాలు ఎలాగైతే అభివృద్ధి చెందాయో, చేశాయో, అలాగే దేవుని వాక్యం కూడా ఒక బలమైన శక్తివంతమైన మరి విత్తనంగా ఉంది. అలాగే దేవుని వాక్యం జీవము కలిగిన విత్తనంగా మన మధ్యలో దేవుని కార్యం చేస్తా ఉంది. నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లుగా రాయబడింది యోహాను సువార్తలో. నేను రిఫరెన్స్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని కోరుచున్నాం. అలాగే విత్తనము ఏ పంట
ఏ విత్తనం విత్తితే ఆ పంటే మనం కోస్తాం అన్నమాట. కాబట్టి దేవుని వాక్యము జ్ఞానం గలది. దేవుని వాక్యము శక్తి గలది. అలాగే విత్తనము కూడా మంచి నేలను పడే విత్తనాల వలె మనము కూడా విత్తనాన్ని స్వీకరించాలి. ఇక్కడ ఉదాహరణ చెప్తుంది. ఆత్మీయ అర్థం చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా మనం విందాం. ఏమిటి అంటే పొలము అంటే మానవ హృదయము అని అర్థం. ఇప్పుడు హృదయాల కోసం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పొలము అంటే మానవుని యొక్క మరి హృదయము అని అర్థం. అలా విత్తనము అంటే దేవుని వాక్యంతో పోల్చాడు దేవుడు. దేవుని యొక్క వాక్యంతో పోల్చాడు. విత్తువాడు అంటే సేవకుడు హృదయం అనే విత్తనాలను హృదయాన్ని మరి దున్నుతా ఉన్నాడు. హృదయాన్ని పొలం అనే దాని మీద విత్తనాలు దేవుని వాక్యాన్ని చల్లుతా ఉన్నాడు. అప్పుడు 4 రకాల హృదయాలు గలవారు ఈ సేవకుడికి కనబడతా ఉంటారు. ఏమిటి ఆ 4 రకాల మరి హృదయాలు అంటే, ఒకటి త్రోవ పక్క పడిన హృదయము లేదా విత్తనము. త్రోవ పక్క పడిన హృదయం. ఒకసారి ఆలోచిద్దాం. వేరు లేదు, కాండము లేదు. చెప్పండి అమ్మా ఒకసారి. త్రోవ పక్క పడిన విత్తనానికి ఏమి లేదు? వేరు లేదు, కాండము లేదు. అందువల్ల మరి వాక్యము వినడానికి ఆసక్తి చూపించటం లేదు. వాక్యము హృదయాల్లో గుర్తించుకోవడానికి అతడు అవకాశము ఉండడం లేదు. కాబట్టి అలా ఉండకూడదు. వేరు ఉండాలి, కాండం కూడా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. రెండవది రాతి నేల పడిన విత్తనాలు. వేరు ఉంది కానీ కాండము లేదు. చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇది వేరు ఉంది కానీ ఏమి లేదమ్మా, కాండము లేదు. అందువల్ల మరి వాక్యము విని వెంటనే సంతోషంతో స్వీకరిస్తున్నారు కానీ అది కష్టం వచ్చేటప్పుడు వెంటనే విడిచిపెడేస్తున్నారు. అలా ఉండకూడదని వాక్యం తెలియజేస్తాం. తర్వాత ముండ్ల పొదలో పడిన విత్తనం అంటే హృదయం. దీనికి వేరు ఉంది, కాండం ఉంది కానీ ఏం లేదమ్మా, ఫలితము లేదు. చూడండి, ముండ్ల పొదల విత్తనాలు ఎలా ఉంటాయంటే కింద నేల ఉంది, మంచి నేల ఉంది, కానీ కాండం కూడా ఉంది, వేరు ఉంది. కానీ ఎదగడానికి ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయమ్మా, అడ్డు వచ్చేస్తుంది. అంటే వినివాడు వాక్యం వింటున్నాడు కానీ ఈ లోక సంబంధమైనటువంటి మరి ఆశయాలకు అంటే ధనము, మరి ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలు, లేకపోతే అది ఇది అన్నిటినీ కూడా మనసులో పెట్టుకుంటున్నాడు. ఎదగలేకపోతా ఉన్నాడు. వాక్యం పట్ల ఆసక్తి చూపించలేకపోతున్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, సిరికి దేవునికి రెండిట్ల మధ్యలో మీరు ఉండకండి. ఉంటే సిరికి ఉండండి, లేదా దేవునికి ప్రాధాన్యత ఉండండి. అంటే డబ్బు ఉండడం తప్పు అని అంటలేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమించేవారుగా ఉండకూడదు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. 4వది ఏంటంటే మంచి నేల పడిన విత్తనాలు. మంచి నేల అంటే వేరు ఉంది, కాండం ఉంది, ఫలింపు కూడా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేరు ఉంది, కాండం ఉంది, ఫలింపు కూడా ఉంది. మన జీవితంలో మంచి నేలను పడే విత్తనాలు వలె మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ 4 నేలలు పడిన విత్తనాలు మనకు ఏ విధంగా సాదృశ్యంగా ఉందో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా విందాం. ఈ 4 రకాల నేలలు, 4 రకాల విత్తనాలు మనకి ఏ విధంగా మరి సాదృశ్యం చూపిస్తుంది. మొదటిది త్రోవ పక్క పడిన విత్తనాలు. త్రోవ పక్క పడిన విత్తనాలు. మనము లోకంలో నుండి వేరే ఈ దేవుని మందిరానికి వస్తా ఉంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు చర్చిలోకి రమ్మన్నారు పాస్టర్ గారు. అయ్యో, మనం వెళ్ళాలి కదా దేవుడు చేసిన మేలు నిమిత్తమని చర్చిలోకి వస్తున్నాం. వచ్చిన తర్వాత కూర్చుంటున్న తర్వాత రక్షణ గురించి పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నా. రక్షణ గురించి, అమ్మా నీ ఆత్మ రక్షించబడాలా, నీ ఆత్మ మరి దేవుడి దగ్గర రావాలా, మీరు అలా లోకంలో కలిసిపోకూడదు అని చెప్తా ఉన్నా. ఈ వ్యక్తి వింటున్నాడు, చక్కగా వింటున్నాడు. వినేసి లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. మరలా ఆదివారం వస్తున్నాడు, మరలా కూర్చుంటున్నాడు, మరలా వింటున్నాడు. ఓ నిజమే, అందరి దేవుళ్ళు ఒక దేవుడే ఈయన కూడా అన్న ఆలోచనలోకి వస్తా ఉన్నాడు. తల్లి వింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు అనమాట. అది త్రోవ పక్క పడిన విత్తనాలు. హృదయంలో విత్తబడుతుంది కానీ సాతానుడు అవసరం లేదు, ఇంకా సమయం ఉంది, ఇంకా టైం ఉంది, ఏ కంగారు పడకు, ఇంకా వయసు ఉంది కదా అన్న ఆలోచనలోకి సాతానుడు కలిగిస్తా ఉన్నాడు. అది ఒకటి. రెండవది రాతి నేల మీద పడిన విత్తనాలు గలవారు ఏంటంటే వాక్యం వింటున్నారు
అద్భుతాలు చూస్తున్నారు. అద్భుతాలు చూస్తున్నారు. కానీ రక్షణ పొందుకోవాలనుకుంటున్నారు. ఎలాగైతే మొత్తం మీద రక్షణ పొందుకుంటున్నారు. అద్భుతాలు చూస్తున్నాడు. అయ్య బాబోయ్! ఇంకేముంది దేవుడు గొప్పోడని చెప్తున్నాడు అందరితో. అతని జీవితంలో కష్టం రాగానే, అతని జీవితంలో బాధ రాగానే దేవుడు లేడు, ఏమీ లేదింకా. దేవుడు దేవుడు అంటున్నారు. నేను దేవుడికి ఎంత ఇచ్చాను, అంత ఇచ్చాను. అన్ని చేశాను, ఇన్ని చేశాను. నాకు దేవుడు ఏం చేశాడు? ఏమీ లేదు. అంత శూన్యం అన్న ఆలోచనలోకి వస్తా ఉన్నాడు. రాతి నేల మీద పడిన విత్తనం గల వారి స్వభావము వేరు లేదు. వేరంటే దేవుని వాక్యం లోతుల్లోకి లేదు. అందువల్ల అతను ఏమైపోతున్నాడంటే లోకంలో కలిసిపోతా ఉన్నాడు. నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తా ఉన్నాడని ఇందు బట్టి మనం తెలుసుకోగలుగుతాం. అలాగే ముండ్ల పొదల పడిన విత్తనం గలవారు. ఇతను ఏం చేస్తాడంటే దేవుడు అంటే చాలా ఆసక్తి చూపించాడు. దేవుడు అంటే ఆసక్తిగా ఉంటాడు. కానీ డబ్బు లేకపోతే బతకలేం కదండి. డబ్బు కంటే దేవుడు ఎక్కువేం కాదండి అన్న ఆలోచనలోకి వస్తాడు. డబ్బుకి దేవునికి లింక్ పెడతాడన్నమాట. అందువల్ల అతడు ఎదుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ధనం అనే వ్యామోహం అడ్డు వచ్చేస్తుంది. ఎదగలేకపోతున్నాడు. ఎదగదామని ఎంత ప్రయత్నం చేసినా అయ్యో ఆదివారం పనిలోకి వెళ్ళిపోతారు. ఆదివారమే అన్ని పనులు పెట్టుకుంటారు. ఆదివారమే దేవుని సమయాన్ని దొంగిలించే వారిగా ఉంటారు. ఎదగాలని ఉంటది కానీ ఈ యొక్క ఐహిక విచారములు బంధువులు, కులము, మతము అన్ని అడ్డొచ్చేస్తాయన్నమాట. ఎదగనకుండా ఏం చేస్తాయంటే అడ్డు పెట్టేసి ఇలా ఉంటాయి. అలా ఉండకూడదని బైబిల్ తెలియజేస్తుంది. ఎలా ఉండాలంటే మనం మంచి నేల పడిన విత్తనాలు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని వ్యాధులొచ్చినా వాక్యమే నీ జీవితంలో పనిచేయాలి. నిన్ను పరిపాలించేవారు ఎవరంటే దేవుడే పరిపాలించాలి. ధనము కానీ, మరి లోక సంబంధమైన మరి బంధుత్వాలు గాని, లేతే లోక సంబంధమైన విధానాలు ఏమీ నిన్ను పరిపాలించకూడదు. వాక్యమే నిన్ను పరిపాలించాలి. ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలా. మరి దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికివ్వాలా. దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు దేవుడికివ్వాలా. దేవుడికి ఇవ్వాల్సిన మరి చేయవలసిన పనులన్నీ దేవుని కోసం చేయాలా. సువార్త చేయాలి. ముఖ్యంగా సువార్త. అనేకులకు కరపత్రికలు పంచిపెట్టి అయన్నీ ఎవరు నడిపింటారు అంటే మంచి నేలను పడిన విత్తనాల వలె నువ్వు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నుండి కార్యాలు చేస్తాడనమాట. కాబట్టి 4 రకాల నేలలలో మనము దేవుని వాక్యం పట్ల ఆసక్తి చూపించే మంచి నేలను పడి విత్తనాల వలె ఉందాం. దేవుడు మనల్ని సమృద్ధిగా వాక్యం ద్వారా నింపును గాక. మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు పాస్టర్ గారు. చక్కటి వాక్యం వివరించిన ఆశీర్వాదం పాస్టర్ గారికి వందనాలండి. మరి 4 రకాల విత్తనాల గురించి, మరి త్రోవ పక్కన విత్తనాలు ఎలా ఫలిస్తాయో వివరించారు. మరి అలాగే మొండ్ల పొదలో పడినవి, రాతి నేల మీద పడినవి, మరి మంచి నేల మీద పడిన విత్తనాలు 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలిస్తాయని ఈ విన్న వాక్యాన్ని మనం మరి ఎలా ఉపయోగించాలి, మరి ఏ ఏ నేల మీద పడే విత్తనాలు ఉంటున్నామో మనం చక్కగా మరి మానవ హృదయాలు కూడా చక్కగా వివరించిన ఆశీర్వాదం ఈ గారికి వందనాలండి. వందనాలు. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ వందనాలు. సంతోషం. మాటలు వివరించారు అయ్య గారు. వందనాలండి. మరి వాళ్ళు వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మన మధ్య బాబు గారు వందనాలమ్మా. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. తర్వాత ఆశీర్వాదంగా ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. చాలా మంచిది. చాలా అద్భుతమైన సందేశం ఈ రోజు మనకి అయ్యగారు అందించారు. అలాగే త్రోవ పక్కన విత్తనాలు, అలాగే రాతి నేల మీద విత్తనాలు యొక్క తేడాలు ఏంటో, ఎలాగుంటాయో, మరి మనం దీవించబడాలి అంటే మనం త్రోవ పక్కన పడే విత్తనాలుగా ఉంటామా, రాతి నేల పడే విత్తనాలుగా ఉంటామా, మంచి నేల మీద పడే విత్తనాలుగా ఉంటామా అన్నది మనకి తెలియజేశారు అయ్యగారు. చాలా అద్భుతమైన సందేశం. వందనాలు అయ్యగారు. చాలా మంచి వాక్యం అందించారు ఈ రోజు. చాలా చాలా వందనాలు. వాక్యం నిమిత్తం మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నా రాజేశయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో మరి అనేకమైన ప్రార్థనలతో తండ్రి నాయన, అనేకమైన ఇదిగో తండ్రి నాయన అంశాలతో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ప్రార్థనలో తోడుగుండి నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఏ అంశం అయితే ప్రార్థన చేసామో ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి నాయన, చక్కటి ఆరాధనలో తోడుగున్నారు తండ్రి నాయన. ఇదిగో చేసిన సిస్టర్ గారు నాయన, ఇదిగో తండ్రి ఆరాధనలో తోడుగుండి నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన.
అయ్యా ఇదిగో తండ్రి మరొక సందేశం తండ్రి నాయన ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్క బిడ్డని నాయన ఇదిగో తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకో తండ్రి నాయన వాక్యం ద్వారాగా మాతో మాట్లాడారు తండ్రి నాయన. ఇది ఆశలు చేస్తున్న పరిచయం దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. అయ్యా ఇదిగో తండ్రి వాక్యంలో తండ్రి నాయన మంచి నేల విత్తనాలుగా నాయన మేము వెన్నుకోబడాలి తండ్రి నాయన. రాతి నేలగా అయితే తండ్రి నాయన ఎండిపోతూ ఉంటాయి తండ్రి నాయన. అయ్యా అటు రీతిగా కాకుండా తండ్రి మంచి నేల నేను ఆయన ఇదిగో విత్తనాలుగా ఉండే విధానాన్ని దయచేయండి తండ్రి. ఆయన ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ దేవ, అయ్యా ఎక్కడికి చెదిరిపోకూడదు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రతి నిత్యము నాయనని స్తుతించి గణపరచడానికి మాకు నాయన ఇదిగో నాయన సద్వినియోగం చేసుకోవడానికి నాయన ఇదిగో తండ్రి నాయన. అయ్యా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి వాక్యం చెప్పిన నాయన ఇది ఆశలు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి అయ్యా. అయ్యా నీ ఆశలు చేస్తున్న పరిచయం దీవించండి అయ్యా. సంఘాన్ని దీవించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి సంఘంలో విశ్వాసాలు దీవించండి, కృప చూపించండి తండ్రి. కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఇచ్చిన చిన్న బిడ్డలను బట్టి తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య మీ కాపుదల వహించండి, ఆరోగ్యము శక్తిని బలాన్ని దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధాత్మ దేవ, ఇది ఆశలకి ఏ సమస్య అయితే ఉందో తండ్రి నాయన ఏసునామంలో ఆ సమస్యను తొలగించి అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య సంపూర్ణమైన తండ్రి ఏ ఆశతో ఉన్నారో అయ్యా ఇదిగో తండ్రి సంపూర్ణమైన నాయన ఇదిగో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య మరి చర్చి నిర్మాణంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అయ్యా. ఈ సక్రమంగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నూతనమైన మందిరంలో తండ్రి అయ్యా అనేకమైన ఆత్మల పచ్చజారులుగా ఆయన ప్రభు, అనేక మంది ఆత్మలను ఆయన రక్షించేవారుగా తండ్రి, అనేకమైన ఆత్మలకి తండ్రి నాయన ఇదిగో తండ్రి రక్షణ ఇచ్చేలాగా తండ్రి నాయన ఆ యొక్క ఆయన నూతనమైన మందిరంలో తండ్రి గొప్ప గొప్ప కార్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఆ చర్చిలో తండ్రి నాయన యవనస్తుల్ని ఇవ్వండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా చక్కని పరిచర్లను దయచేయండి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య వాక్యాన్ని బట్టి దీవించి ఆశీర్వదించి మంచి నేలని పడే విత్తనాలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని తండ్రి నాయన మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రాథమిక పాదాలు చెంత చేర్చుకోమని యేసు పరిశుద్ధనాలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన హైదరాబాద్ గారు పొందనాలండి. ముఖం ప్రార్థన చేసుకుందాం. అవసరతలు ఏమైనా ఉన్నాయమ్మా? ప్రార్థన అవసరతలు. ఆశీర్వాదం అయ్య గారు, చెప్పండి అమ్మా. మా అత్తయ్య గారికి పెరల్స్ వచ్చిందండి. కాళ్ళు చెయ్య పని చేయట్లేదు. ఎవరికమ్మా? మా అత్తయ్య గారికి అండి. ఆహా. ప్రార్థనలో పెట్టండి అయ్య గారు, కాళ్ళు చేయొచ్చేలాగా. ఏదైనా దేవుని చిత్తమే, కాళ్ళు చేయొచ్చినా పర్వాలేదు, దేవుడు తీసుకున్నా పర్వాలేదు. ఓకే ఓకే, తప్పనిసరిగా ప్రేయర్ చేద్దామమ్మా. చెప్పమ్మా ప్రమాదంగా చెప్పండి. చెప్పండి అమ్మా. పెళ్ళికి చాలా బాగాలేదు, మా ఒంట్లో బాగాలేదండి, కొంచెం మారు మాసం ఎవరమ్మా? మా మామగారు వేరానండి. రామాదేవి గారు మావయ్య గారికి ఒంట్లో బాగాలేదు, ఆయన కోసం బాబు జ్వరం అంటండి, ఆమె పెట్టండి. అయ్యమౌత్ గారు తప్పనిసరిగా ప్రేయర్ చేద్దాం. మౌత్ గారు, అయ్యమౌత్ గారు అలా పాప కూడా జ్వరం వస్తుందండి, నైట్ అండి, ప్రార్థన పెట్టండి. వరలక్ష్మి గారు వాళ్ళ అబ్బాయికి షూటింగ్ లో పర్మిషన్ ఇచ్చేలాగా, షూటింగ్ తీయడానికి అబ్బాయి కోసం. సరే తప్పనిసరిగా ప్రేయర్లో పెడదాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రేయర్ చేద్దాం. ఇంతవరకు చక్కగా నడిపించిన పరిశుద్ధ ఆత్మదేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిన కాక ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తమే కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. సార్వత్రిక సంఘం ప్రభువా నైనా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ప్రభువా నైనా ఉదయకాల ప్రార్థనలో ఇంతవరకు చక్కగా నడిపించావు. నీ ఆత్మ ద్వారా నీ బిడ్డలో నుండి
ప్రభా ప్రార్థనలు, యాచనలు, వివేచనలు, ఆరాధన, వాక్యము చక్కగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకాను అనేక ఆకర్షితులయ్యి ప్రభా ఈ యొక్క ఆన్లైన్ గ్రూప్ లో రావడానికి, ప్రభా జూమ్ మీటింగ్ లో రావడానికి కృపదైత్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా నైనా మురళి గారు నైనా వారు కుటుంబంలో ఒక ప్రార్థన చేయమని వారు కోరి ఉన్నారు. ఆ బిడ్డను ఒక్కసారి మీరు దర్శించండి. ఆ బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో మాకు తెలియదు కానీ ఒక్కసారి మీరు దర్శించండి. ఆ బాధల నుండి విడుదల పొందడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి కుటుంబాల్లో ఆనందం, సంతోషం దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా నీకు వందనాలు. అలాగే సంజయ్ గారు వారి అత్తయ్య గారి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదో కాళ్ళు చేతులు పెరాలసిస్ వచ్చిందని ఎంతగానో బాధపడతా ఉన్నారు ప్రభా. వెనకాల వారు ఎంతమంది వారు కుటుంబ సభ్యులు పరిస్థితి చేస్తూ ఉన్నారు ఆ బిడ్డకు. అంటే నాయన నీ చిత్తంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, నీ కార్యం జరిగించండి ప్రభా. ఆ కాళ్ళు చేతుల నుండి విడుదల, స్వస్థత, ఆరోగ్యం, ఆనందం మీరు ఆ బిడ్డకు దయచేయమని అడుగుతా ఉన్నాం. తొందరగా రికవర్ అవ్వడానికి సహాయం దయచేయండి. తను పని తాను చేసుకోగలిగినట్లుగా శక్తిని పుట్టించమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా నీకు వందనాలు తండ్రి. అలాగనే సంజయ్ గారికి సంపూర్ణ ఆరోగ్యం, బలశక్తి దయచేయండి. వారి మానవుడి విషయంలో కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఈ కార్యం జరిగించి గొప్ప మేలు చేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. అలాగే హిమావతి గారు వారి కుమార్తె విషయం కూడా ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డను కూడా ప్రభా జ్వరం నుండి విడుదల దయచేయండి. ఆరోగ్యం, బలం, శక్తిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైతే ప్రభా ప్రార్థన అవసరాలు కోరి ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తాం. షూటింగ్ విషయంలో బాబు షూటింగ్ విషయంలో కూడా ప్రార్థన చేయమని కోరినారు. అయినా అది ప్రభా వారి జీవనోపాధి కొరకు వారు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు. ఈ కార్యం జరిగించి అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తాం. గొప్ప మేలు చేయండి ప్రభా. ఇంకా ఎవరెవరైతే ప్రార్థన అవస్థలు కోరుకుంటున్నారో, చెయ్యమని అడుగుతూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యం జరిగించి అద్భుతం జరిగించి ప్రభా నాయన మరలా ఒకసారి నన్ను కలుసుకుని నిన్ను స్తుతించుకునే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించమని యేసు నామమున పెట్టి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. వందనాలమ్మా. వందనాలయ్య గారు, వందనాలండి. ఇందులో ఉన్న వాళ్ళందరికీ వందనాలు, ఆశీర్వాదంగా వందనాలు. అందరికీ